వెంకటేశ్వరరావుకి, పాత్రికేయులకి, జేఏసీ సభ్యులకి మెయిన్ పాయింట్స్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్లో చెప్పిన పాయింట్స్ వరకు నేను రియాక్ట్ అవుతాను. అన్ని విషయాలు అందరూ చెప్తారు, మీకు కూడా తెలుసు. గత 7 సంవత్సరాలుగా మీరు తలమునకలై ఉన్నారు. ఈ రాజధాని అభివృద్ధిలో మీరు పెద్ద పాత్ర పోషించారు. మీరు లేకపోతే ఈ రాజధాని నిలబడేది కాదు. ప్రెస్ అంటూ లేకపోతే, మీడియా అంటూ లేకపోతే ఈ రాజధాని ఈ రాక్షసుడి యొక్క కబంధ హస్తాలకి ఎప్పుడో 1924 మధ్యలోనే కబళించేసేవాడు. మీరు అడ్డుకున్నారు కాబట్టే, రైతులకు వెనుదనగా ఉన్నారు కాబట్టే ఈ విధంగా నిలబడగలిగింది. అందుకు మీకు ఎప్పుడూ కూడా కృతజ్ఞతగా మీడియా పరంగా మీకు కృతజ్ఞత చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఒక పాయింట్ అన్నాడు, క్యాపిటల్ అంటే ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ క్యాపిటల్ అంటాడు. అంటే అతను మూర్ఖుడా, అవివేకుడా, లేక చిన్నపిల్లవాడా? అసలు రాజకీయాల్లో ఎలా వచ్చాడు? అతనికి రాజకీయం అంటే తెలియదు, అతను నాయకుడిగా ఎదగలేదు, ఒక వ్యాపారస్తుడు అంటానికి కూడా నేను సిగ్గుపడుతున్నా. వ్యాపారస్తుడికి కూడా ఒక ఎథిక్స్ ఉంటాయి, అతనికి కూడా ఒక నీతి నియమాలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సోషల్ కాన్సెప్ట్ ఏంటో తెలుసు. ఇతను తండ్రి చాటు ముఖ్యమంత్రిగా అధికారం అడ్డుపెట్టుకొని సంపాదించిన ఉచితంగా సునాయాసంగా వచ్చిన సంపదతో ప్రజలని మభ్యపెట్టి తండ్రిని అడ్డం పెట్టుకొని ఆ రోజున మాయ మాటలు చెప్పి 19లో నువ్వు అధికారంలోకి వచ్చావు. ప్రజలు మోసపోయారు, ఇబ్బంది పడ్డారు. నేను ఇదే మందడంలో బీజేపీ స్పోక్స్ పర్సన్ ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి భూములు ఇచ్చి ఇతను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి అని చెప్పేసి నేనంటే, ఆ రోజున నన్ను నువ్వు ఒకళ్ళిద్దరిని బీజేపీలో నీ సహచరులను పెట్టుకొని నన్ను సస్పెండ్ చేసావు. మీ పేపర్లందరూ అది హైలైట్ చేసి, ఇప్పుడు హైలైట్ చేయండి. నన్ను ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మీరు చెప్పుతో కొట్టరని. నేనేమన్నానంటే, నేను అంత కుసంస్కారిని కాదు, ఆల్రెడీ ఓటు అనే హక్కుతో కొట్టేశారు, ఇక అతనికి మళ్ళీ ఓటు అనేది ఇవ్వరు అని చెప్తున్నాను. అతను ఇంకొకటి అన్నాడు, నదీ పరివాహకం. అసలు నీకు డెఫినేషన్ తెలుసా జగన్మోహన్ రెడ్డి? నదీ పరివాహకం అంటే నీకు డెఫినేషన్ తెలుసా? ప్రపంచంలో, దేశంలో ఎన్నో రాజధానులు సముద్ర గర్భాన నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. దానికి ఒక పరిమితికి లోబడి కొంత దూరం పాటు ఎన్జిటీలో కొన్ని నియమావళి రూల్స్ ఉన్నాయి. మరి నువ్వు వైజాగ్ తీసుకెళ్ళవలసిన వ్యక్తివి, అది సముద్ర గర్భంలో లేదా? నీకు బుద్ధి లేదా? నువ్వు చదువుకున్నావా? నువ్వు ఒక మనిషిగా ఉన్నావా, మృగంగా ఉన్నావా? నేను ఈ రోజున అడుగుతున్నాను నిన్ను. అసలు ఇంకొకటి కూడా, చంద్రబాబు గారి మీద కూడా నాకు ఒక కోపం ఉంది. ఎందుకంటే ఆ రోజున ఆయన్ని ప్రతిపక్ష నాయకుడుగా ఆయన బస్సు యాత్ర మొదలెడతానంటే, అమరావతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ప్రజల వద్దకు వెళ్తానంటే ఆయన్ని నువ్వు బయట కాలు పెట్టనేలా. వేదిక దాంట్లో మీటింగ్, 2వ మీటింగ్ జరిగితే మేమందరం రక్షణ కవచంలాగా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినందుకు తక్షణమే ఈ ముఖ్యమంత్రి అతన్ని ముందు లోనయ్యాలి. నేను పార్టీ పరంగా ఉండి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది తీవ్రమైన, అసలు గ్రహించవలసిన, అసలు మొత్తం అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కాలు పెట్టనీయకూడదు. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు బెంగళూరులో ఉంటే, హైదరాబాద్లో ఉంటే అక్కడ కూడా అసెంబ్లీని తీసుకెళ్తావా? నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు అసెంబ్లీలో రా. నువ్వు ఒకటి అడుగు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు 15,000 కోట్లు సహకరించి గ్రాంట్గా ఇచ్చిందే. నువ్వు గ్రాంట్గా ఇచ్చిన దాన్ని కూడా నువ్వు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నావే. నువ్వు అమరావతి రాజధాని మీద విషం చల్లాలంటే నీకు రాజ్యాంగం పట్టదు, కేంద్రం పట్టదు, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు పట్టదు. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు ఒక పని చేయొచ్చు. నువ్వు తెలియగలవాడు అయితే, ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే నేను ఒక సూచన చేస్తున్నాను నీకు. విధానసభకు రా, మండలిలో కూర్చో. నీ అపోజిషన్ లీడర్ అక్కడ బొత్స ఉన్నాడు, నువ్వు ఇక్కడ విధానసభలో కూర్చొని ఇప్పుడు కొత్త గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వాన్ని ఎందుకు ప్రొక్యూర్ చేస్తున్నారు అని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని, ఎలా ఖర్చు పెడతారు, దీనికి నిధులు ఎలా వస్తాయి, రాష్ట్ర ప్రజల మీద, ఖజానా మీద భారం పడుతుందా, లేకపోతే దానికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుందా, పాత రాజధానిలో ఇచ్చిన భూముల్ని మీరు మిగిలిన భూముల్ని
అమ్మి దానికి పెట్టుబడి పెడతారా, లేదా ఇంకేదైనా ఇతరితర ఆ భూములను అమ్మి మీరు పెడతారా? ఇటువంటి అంశాల మీద, సున్నితమైన అంశాల మీద ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు అడగవలసిన బాధ్యత నీకు ఉందా లేదా? అది వదిలేసి నువ్వు గాలికి మాట్లాడుతున్నావు. ఇక రైతులు ఈసారి మొన్న చాలా గాంధేయ పద్ధతిలో మాట్లాడారు. గాంధేయ పద్ధతిలో మేమందరం ఇచ్చేసాం. నువ్వు గుడికి వెళ్ళనైపోయినా, బడికి వెళ్ళనైపోయినా, నువ్వు తెరలు కట్టుకొని నువ్వు సెక్రటేరియట్కి 1-2 సార్లు వచ్చినా, నీ ఇంట్లో కూర్చొని పరిపాలన చేసినా మాట్లాడుతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలి. నేను ఎక్కడ కూర్చుంటే, అంటే అతను ముఖ్యమంత్రి అయినట్టు అతను ఎక్కడ కూర్చుంటే అక్కడే పరిపాలన సాగించాలని డిమాండ్ చేస్తున్నాడు. మీ ఐఏఎస్ ఐపీఎస్ పట్టాలన్నీ తీసేయండి. అటువంటి పరిస్థితి అంటూ వస్తే మీరు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోండి. చంద్రబాబు నాయుడు గారికి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ. ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయటం, రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించటం, ఇతను రౌడీయిజానికి పాల్పడతాడు. ఆ గొడవలన్నీ తీసుకొచ్చి పెట్టుబడిదారులను ఎందుకు మోసం చేయటం, రైతులను ఎందుకు ఇబ్బంది పెడతామని సహిస్తున్నాడు తప్ప చేతకాక కాదు. తలుచుకుంటే ఒక్క నిమిషంలో నిన్ను అరణ్యరోధంలో పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి సమర్థుడు. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో జగన్మోహన్ రెడ్డి, చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఈసారి నీకు అసలు ఎటువంటి శిక్ష ఇస్తామో రైతులందరం కలిసి ఇక నువ్వు ఊహించలేవు, నువ్వు తల దింపుకోలేవు. అసలు ఈ ప్రాంతంలో నువ్వు అడుగు పెట్టలేవు. అవసరమైతే మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, ఇటువంటి రాక్షసుణ్ణి అసలు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టనియొద్దు. సంఘ బహిష్కరణ చేయండి, రాష్ట్ర బహిష్కరణ చేయండి. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, మైండ్ పనిచేయక. అసలు ఈయన ఎల్కేజీ స్టూడెంట్ అంటే ఎల్కేజీ కాదు, 10th క్లాస్ తప్పి కాపీ కొట్టి పాస్ అయిన స్టూడెంట్ ఈయన. ఆయనకి ఏమీ అర్థం అవుద్ది హిస్టరీ. గతంలోనండి మరి 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు నువ్వు గ్రౌండ్ వర్క్ చేసుకురా, హోంవర్క్ చేసుకొని రా అని అంటూ ఉండేవాళ్ళు. ఎందుకు పదే పదే బాబు గారు ఇలా అంటున్నారు అనుకునేవాళ్ళం. అప్పుడు అర్థమైంది ఈయనకి అసలు ఎందులో పరిజ్ఞానం లేదు అనేది. తల్లిని మర్చిపోయాడు, ఒక చెల్లి లేదు, ఒక బంధాలు లేవు. అలాగే తను పుట్టిన నేల, ఈ నేల తల్లిని కూడా మర్చిపోయి చివరికి ఎలా తయారయ్యాడంటే ఒక నది పక్కన రాజధాని, నది మునుగుద్ది అని చెప్తున్నాడు. అసలు ఎక్కడ నది పక్కన రాజధాని లేదు? ఢిల్లీకి యమునా నది ఉంది కదా, వారణాసికి గంగా నది ఉంది, అలాగే కలకత్తాకి హుంగ్లీ నది ఉంది. మరి ఎక్కడ నదులు లేవు? అలాగే ఐర్లాండ్కి డబ్లింగ్ రాజధాని సముద్రంలో ఉంది. మరి అమెరికాకి న్యూయార్క్ రాజధాని నది ఉంది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ప్రతి దేశానికి కూడా రాజధానులు నది పక్కన, సముద్రాల పక్కనే ఉన్నాయి. అంత కూడా పరిజ్ఞానం లేకపోతే ఎలాగా? నది లేకుండా ఎలా ఉంటుంది? హైదరాబాద్లో నది లేదు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు నీళ్ల ఇబ్బందికి ఎంత కొట్టుకుంటున్నారు, బిందెలు పెట్టి. మరి మంచినీళ్ళు, గుక్క నీళ్ళ కోసం కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు హైదరాబాద్ నగరాన్ని. అలా ఉండకూడదని చెప్పే చంద్రబాబు గారు మరి వాస్తుపరంగా కానీ మరి జనానికి నీళ్లు అందించాలని కృష్ణానది పక్కన రాజధాని ఉంటుందని చెప్పి ఆ రోజు దాన్ని ప్లాన్ చేసి చక్కగా ఒక మహానగరంగా నిర్మించాలని ఒక గొప్ప ఆలోచన చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి చేస్తే మరి ఈయన గారు వచ్చి మూడు రాజధానులు అన్నాడు. ఒక్కటన్నా కట్టలేదు. ఒక రాజధాని అన్నా కాదు, 3 రాజధానులు నువ్వు కట్టలేవు. కానీ కనీసం ఒక గ్రామాన్ని, ఒక లేఅవుట్ అన్నా నిర్మించి జగన్మోహన్ రెడ్డి, మేమన్నా చూసి తరింస్తాము. ఇన్నేళ్ళ నుంచి అంటున్నావు 3 అని. ఒక లేఅవుట్ వేయటం కాదు, రాదుని ఒక కుగ్రామాన్ని, ఒక చిన్న గ్రామాన్ని నిర్మించి చూడు, నీకు తెలుస్తుంది. రాజధాని నువ్వు ఎలాగో నీ జీవితంలో నువ్వు రాజధాని కట్టలేవు. నువ్వైతే ప్రతి ఊర్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు. అట్లాగే మరి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదు. ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అన్నావు. అంటే ప్రతి ఊరు తిరుగుతూ ఉంటావా? కుర్చీ వేసుకొని కూర్చోడానికి ఏ ఊరుకు ఆ ఊరు రాజధాని అయ్యిద్దా? అంటే ఇడులపాయలో కూర్చుంటే అది రాజధాని, పులివెందుల్లో కూర్చుంటే అది రాజధాని. మరి 3 ప్రాంతాల ప్రజల్ని నువ్వు మోసం చేసినట్టే. వైజాగ్ అన్నావు, మరి వైజాగ్ లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ అంటున్నావు కదా. కర్నూలు రాజధాని అన్నావు, మళ్ళీ అది లేదు, వాళ్ళనే మోసం చేసావు. ఇప్పుడు ఊరూరులో కూర్చుంటాను అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? మైండ్ పోయిందా, చిప్పు దొబ్బిందా? అసలు అర్థం కావట్లేదు మాకు. అలాగే మరి ఇంకొకటి మాట అన్నావు, సోకాల్ రాజధాని అని. అమరావతి అనే పదం నీకు ఇష్టం లేనప్పుడు, ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు? నాకు ఇష్టమే, పెద్ద రాష్ట్రానికి రాజధాని పెద్దగా ఉండాలి, చిన్న రాజధానిగా ఉండకూడదని చెప్పావు. అలాగే నువ్వు ఇంకోటి,
500 ఎకరాల విధాన సభ ఉండాలన్నావు, 100 పార్కులు నిర్మిస్తానన్నావు. మరి ఇన్ఫోసిస్ హబ్బు తీసుకొస్తాను, 500 ఎకరాల్లో ఉండాలి, మరి ప్రభుత్వానికి పెట్టుబడులు వస్తాయి, నేను ఆ దిశగా వెళ్తాను. నువ్వు చెప్పిన మాటలు ఇవన్నీ మీ మీడియా మిత్రుల దగ్గర రికార్డ్ అంతా ఉండే ఉంటుంది. మరి చివరికి అది ఏమైంది? మర్చిపోయావు. గతాన్ని నిన్నటి రోజు నువ్వు మర్చిపోతున్నావు, ఈ రోజు గుర్తుంటుంది, మళ్ళీ రేపు ఏంటనేది నీకు తెలియదు. ఇలా మర్చిపోతా మాట్లాడుతూనే ఉండవు. మాట మార్చడం, మడిని చెప్పడం నీకు అలవాటు అయిపోయింది. నువ్వు అధికారంలోకి రావటం కోసం ఆ రోజు ప్రగల్భాలు పలికావు, ప్రగల్భాలు పలికావు. మళ్ళీ వచ్చిన తర్వాత 3తో మొదలు పెట్టావు. 5 సంవత్సరాలు కాలయాపన చేసావు. గతంలో కట్టిన బిల్డింగ్లకి, చెట్టులకి, పుట్టలకి రంగులు వేసుకున్నావు. ఇంకో మాట కూడా అన్నావు, రోడ్డులు లేవు, కరెంట్ లేదు అన్నావు. ఇక్కడ అసలు రోడ్డులు వేసిన రోడ్డులు నువ్వే తవ్వుకుపోయావు కదా. కరెంట్ ఎక్కడ నీ కళ్ళకి కనిపించట్లేదా? తాడాపల్లి నీకు కరెంట్ లేదా? మరి 5 ఏళ్ళు పరదాలు ముఖ్యమంత్రిలాగా పరదాలు కట్టుకొని వచ్చావు. ఒక్కడ గుర్తుపెట్టుకో, కృష్ణానది పక్కన ఈ రోజు రాజధాని కాదు, వేల సంవత్సరాల క్రితమే ఇది రాణి రుద్రమదేవి శాతవాహనులు పరిపాలన చేసిన భూమి, పుణ్యభూమి ఇది. అలాంటి భూమి ఆ రోజులోనే రాజధాని. మరి ఆ రోజే మునగలేదు కదా. ఇప్పుడు మేము ఇచ్చిన 34,000 ఎకరాలు మాకు ఇప్పుడు మేము సంపాదించుకున్న ఆస్తులు కాదు, మా పూర్వీకులు వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు వారసత్వ సంపద ఇది. ప్రతి ఒక్క ఎకరం, అరెకరం, 100 ఎకరాలు ఏదైనా సరే అలాంటి భూమిని త్యాగం చేశారనమాట. వేల సంవత్సరాల రాజధాని ఇది. అంతేగాని ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇది రాజధాని కాదు. నువ్వు అది చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. ఒక్కసారి గ్రౌండ్ వర్క్ చేసుకురా బాబు గారు అంటే, ఒక గ్రౌండ్ వర్క్ చేసుకొని వచ్చి మాట్లాడుతూ ఉండాలి ఏదైనా కానీ. ఈ సకల జనుల శాఖ మంత్రి గారు, ఈ సజ్జల రామకృష్ణ గారు ఉంటాడు, ఈయన మాట్లాడటం, ఆయన వచ్చేమో సరి చేయటం, అలా కాదు ఎలా కాదు అలా అని చెప్పి. ఈయన ఒక ఛానల్కి మేనేజర్. అలాంటిది ఈయన 5 ఏళ్ల నుంచి ఏదో మంత్రి పోస్ట్ ఇచ్చినట్టున్నారే, దానికి ఈయన ముఖ్యమంత్రిలాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అసలు రాజధాని జోలి మీకెందుకు? ప్రతిపక్ష హోదా లేని మీకు రాజధాని గురించి మాట్లాడే హక్కు, నైతిక హక్కు నీకు లేనే లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అసలు మాట్లాడక ఏదైనా కానీ. నువ్వు అసెంబ్లీకి రావు, నీకు ఇంకెలా తెలుస్తుంది? నువ్వేమైనా రాజధాని చూసావు? ఇప్పుడు కళ్ళతో చూసావా? నువ్వు పరదాలుగా కట్టుకొని వెళ్ళినాడికి నీకేం కనిపించింది రాజధాని ఎలా ఉందనేది? ఇప్పుడు నీకు కనిపించట్లేదా? నువ్వు వచ్చిన 1 సంవత్సరం 4 ఏళ్లలో నువ్వు కనీసం తట్ట మట్టి వేయలేదు. 1 సంవత్సరం కాదు, 4 ఏళ్లలో. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం కాదు కదా, వాళ్ళు వచ్చిన నెల దగ్గర నుంచే మొదలు పెట్టారు. వర్షాలు పడ్డాయి, వర్షాలు అప్పుడు ఆపారు, మళ్ళీ మొదలు పెట్టారు. నువ్వు రా, మేము చూపిస్తాం. ఇక్కడ అమరావతిలో 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నాడు కాదు, పక్క రాష్ట్రం నుంచి కార్మికులు వచ్చి ఎంతోమందికి ఈరోజు జీవనోపాధి కల్పిస్తూ ఉంది మరి అమరావతి. నువ్వు లక్షల కోట్లు ఖర్చు అవుతాయి అన్న, అసలు నీకెందుకు లక్షల కోట్లు ఖర్చు అయ్యే సంగతి? నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావుగా, ఇల్లు లేదు, చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదన్నావు. నువ్వు ఇల్లు కట్టావు, మాకు దానివల్ల మాకేం ఉపయోగం వచ్చింది? ఆయనకి లేకపోవటం వల్ల మాకేమైనా నష్టం వచ్చిందా? నువ్వు ఇల్లు కట్టుకుంటున్నాను నమ్మించావే, నువ్వేం చేశావు? ఇంతమంది అమరావతి మహిళలను జుట్టు పట్టుకొని ఇడిచి ఈరోజు నా కూతుర్ని బూటికాలతో దండిచ్చావు. 10 సంవత్సరాలు ఇంతవరకు పిల్లలు లేకుండా పోయి నరకయాత్న అనుభవిస్తుంది. ఈ పాపం నీది కాదా? మరి మహిళా సాధికారత అన్నావు, ఏ మహిళకి నువ్వు రక్షణ కల్పించావు? మరి ఇంతమంది మహిళలు రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తుంటే ఏనాడన్నా అసలు రండి చర్చలుగా నువ్వు పిలిచావా? ఎప్పుడైనా వచ్చి మాట్లాడావా ఏదైనా కానీ? మరి ఇక్కడ అంతా ఈ సీటు కూడా నీకే ఇచ్చారే, ఆ కృతజ్ఞత అన్న నీకుందా? అసలు అమరావతి సీటు కూడా నీకే వచ్చింది, ఆ కృతజ్ఞత ఏమన్నా ఉందా? నువ్వు ఇక్కడ అమరావతిలో కాదు కానీ బయట ఎక్కడైనా కానీ 1 ఎకరం భూమి తీసుకొని దానిలో ఒక గ్రామాన్ని నిర్మించు. గ్రామాన్ని నిర్మించితే ఈ అమరావతి అంతా నీ పక్కనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. 1 గ్రామాన్ని నిర్మించి, నీకు అది కూడా చేత కాదు. ఏం మాట్లాడతావు? రోజుకోటి ఏదో ఒకటి, అప్పుడప్పుడు మన కలుగులో ఎలకలాగా బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడటం, ఒక కంటెంట్ ఇవ్వటం, దాని మీద ఈ ప్రెస్ మీట్లు పెట్టి మేము వెళ్తాము. మాకేం అలసట్లేదు. నువ్వు నేర్పిన విద్యే, నువ్వు బయటకే తీసుకొచ్చావు అమరావతి మహిళలు. మేమంత బంధు బయటికి రాలా, నువ్వు నేర్పి ఉద్యమాల బాట పట్టించింది నువ్వే. రాటు తేలిపోయి ఉన్నాం కేసుల్లో కానీ, పోరాటాల్లో కానీ, రోడ్లు ఎక్కడంలో కానీ. ఏదైనా ఎనీ టైం ఓకే, మాకు ఇబ్బంది ఏమీ లేదు. నిన్ను మాత్రం ఇలాగే మాట్లాడుతుంటే, ఈ మొన్నెట్టగా రాష్ట్రం అంతా తిరిగి నేను ఎలా ఓడించాము, ఈసారి ఆ 11 కాదు కదా, నీ పులివెందుల్లోనే నీ సీటు కూడా నీకు రాకుండా చేస్తాం. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఏబి వెంకటేశ్వర జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఏదైనా సెన్స్ వెతుక్కోవడం అనేది మనకు టైం వేస్ట్. ఆయన మాట్లాడేదాంటూ ఏనాడు సెన్స్ ఉండదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సెన్స్ ఏమీ లేదు. అమరావతి రాజధాని అని ప్రకటించినప్పటి నుంచి అసెంబ్లీలో తప్పని పరిస్థితుల్లో జేగురు ముఖం పెట్టుకుని మేము దీనికి అడ్డుపడదలుచుకోలేదు, మేము దీన్ని అంగీకరిస్తున్నామని చెప్పింది ఈయన. ఆ రోజున ఆయన ముఖం చూస్తేనే అర్థమైపోయింది ఆయన ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నాడో.
ఆ తర్వాత అమరావతి రైతులు చాలా అనుభవాలు అయినాయి. అమరావతి రైతులందరూ కలిసి సెక్రటేరియట్ దగ్గర భోజనాలు పెడతాంటే భోజనాలకు పిలిస్తే నేను రాను పొమ్మన్నాడు. అమరావతి శంకుస్థాపనకి అక్టోబర్లో 2015లో జరిగినాడు ఇన్విటేషన్ ఇవ్వడానికి 2 మంత్రులు ఆయన ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే అసలు వాళ్ళు వెళ్ళే లోపలే ఈయన ఉత్తరం రాస్తాడు, నాకు అసలు ఇన్విటేషన్ ఇవ్వమ్మ అక్కడ నేను రాను అని. ఏం మాయరోగం వచ్చింది? నువ్వు శాసనసభలో ఒప్పుకున్న రాజధానికి శంకుస్థాపన చేస్తా అంటే రావటానికి నీకేమి వచ్చింది అని చెప్పి ఇన్విటేషన్ కూడా తీసుకునే మర్యాద కూడా లేని కుసంస్కారి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున రాలా, భోజనాలకు పిలిస్తే రాలా. ఆ రోజునే అమరావతి రైతులకి అతని గురించి తెలుసుకుని ఉండాలి. ఆ రోజునే అతను ఏంటా అన్నదో అమరావతి రైతులు అర్థం చేసుకుని ఉండాలి. తాడికొండ నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకుని ఉండాలి. ఏ పిచ్చిలో పడి ఏ భ్రమలో పడి ఆడికి ఓట్లేశారు మీరు? అదే అతనికి ధైర్యం ఇచ్చింది. నేను ఏం చేసినా కానీ చెల్లుతుందనే ధైర్యం ఇచ్చింది అతను. దాని పర్యవసానమే 19 నుంచి 24 వరకు మీరు అనుభవించిన నరకం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలియదు కానీ ఈ రాష్ట్రంలో చాలామంది ప్రజలకి, కీన్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి మొదటి నుంచి తెలుసు. ఆయన రాజకీయ జననమే ఒక నేరంలోంచి పుట్టింది. ఆయన రాజకీయంగా పుట్టుకతో నేరస్తుడు. అవినీతి, డబ్బు దొంగతనం, దాన్ని తప్పుడు మార్గాల్లో పెట్టుబడులు పెట్టి తప్పుడు కంపెనీలు పెట్టడం, ఇక్కడి నుంచి పుట్టింది ఆయన రాజకీయం. మనకు తెలీదా? 2014లో ఎలక్షన్లు అయిన నాటికే తెలుసు అతని రాజకీయం ఏంటో. 2014 నుంచి 19 వరకు అతని నేర స్వభావాన్ని, అతని నేర సామ్రాజ్యాన్ని కట్టడి చేయకపోవడం మన తప్పు. అదే తప్పు ఇవాళ మళ్ళా 2024 నుంచి కూడా చేస్తున్నాం. దీనికి బాధ్యత వహించాల్సిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ పావుని చంపడానికి భయపడితే అది రాష్ట్రం అంతా కొడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి కానీ, ఆయన రాజకీయ పద్ధతి గురించి కానీ ఎవ్వరికి మొదటి నుంచి ఏ డౌట్లు లేవు. అమాయకంగా కళ్ళు మూసుకుని కూర్చున్న వాళ్ళు మోసపోయారు, కళ్ళు తెరిచిన వాళ్ళు ఎవడు మోసపోలే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా వచ్చిందో, పుట్టుక నుంచి ఉందో తర్వాత వచ్చిందో తెలియదు కానీ ఆయనకి ఒక వింత మానసిక వ్యాధి ఉంది. ఆయన ఊరికే అంటలా సైకో అని. ఆయనకి నా ఉద్దేశంలో స్కిజోఫ్రీనియా అని ఒక రోగం ఉంటుంది, మానసిక జబ్బు. స్కిజోఫ్రీనియా మీన్స్ ఆల్టర్నేటింగ్ సైకిల్స్ ఆఫ్ సేనిటీ అండ్ ఇన్సేనిటీ అంటారు. అంటే కొద్ది రోజులు బాగుంటాం, కొద్ది రోజులు బాగోపోవటం మానసికంగా. ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సైకాటిక్ డిజార్డర్. కొన్ని రోజులు బాగుంటాడు, బాగున్నప్పుడు వెళ్ళి బెంగళూరులో కూర్చుంటాడు, మళ్ళా ఆ పిచ్చి తలకెక్కగానే ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతాడు. గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసాం, అప్పుడు కూడా ఇదే పద్ధతి. పిచ్చిలు వేసినప్పుడల్లా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, నోటికి వచ్చిందల్లా వాగిపోవడం, ఆ తర్వాత ఏం చేసుకునేవాడు మనకు తెలిసేది కాదు. దట్ మే బీ హిస్ సేన్ సైకిల్. ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడు, ఏం చేసేవాడు మనకు తెలియదు. కాబట్టి ఆయన కొత్తగా వచ్చిందేం కాదు ఇది. అండ్ హీ హ్యాస్ డెల్యూజన్స్ ఆఫ్ గ్రాండ్యూర్, డెల్యూజన్స్ ఆఫ్ పారనోయియా కూడా ఉంది. అందుకే దేని గురించో భయపడిపోతూ ఉంటాడు. లేకపోతే ఎవడైనా ముఖ్యమంత్రి అనేవాడు పచ్చడి చెట్లు కొట్టిస్తాడండి. ఎక్కడన్నా విజిట్కి వెళ్తే మీరు ఎక్కడైనా విన్నారా మనుషులు ఇట్లా చేయడం? ఏ నాయకుడైనా ప్రపంచంలో ఎవడైనా సరే ఎక్కడన్నా విజిట్కి వెళ్తే పచ్చడి చెట్లు కొట్టిస్తాడండి? రోడ్డు వెంబడి వెళ్తా అంటే పరదాలు కట్టుకుంటారా రెండేపుల్లా? ఆయనకి ఏదో పిచ్చి భయం ఉంది ఎవరి నుంచో. మరి తను చేసిన పాపాలు తనను వెంటాడతాయన్న భయం ఏమో కానీ మొత్తానికి ఆ భయం అది మామూలు భయం కాదు. మామూలుగా అందరూ సెక్యూరిటీ పెట్టుకుంటారు, అది ఓకే. ఇది ఏదో తెలియని భయంగా బతికేవాడు. కాబట్టి ఆయన
ఆయన నుంచి మామూలు ప్రవర్తన ఎక్స్పెక్ట్ చేయడం అనేది మన పిచ్చి, మన భ్రమ. ఆయన ఎప్పటికీ మారడు. అమరావతి విషయంలో ఆయన పెట్టుకున్న విషం, కక్ష ఆయన జన్మలో పోదు. ఆయన ఏదో మారతాడని నువ్వు అట్ట చేస్తే కబడ్దారి ఇట్ట చేస్తే ఆయనేం మారడు. ఆయన అంతే, అది అంతే. మనం ఏం చేయాలన్నది మనం నిర్ణయించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అకృత్యాలని, జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాల్ని, అరాచకాన్ని ప్రశ్నించకపోతే అది మన తప్పు అవుద్ది, ఎదుర్కోకపోతే మన తప్పు అవుద్ది, దాన్ని శిక్షించకపోతే ప్రభుత్వం తప్పు అవుద్ది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడింది అమరావతి రైతుల్ని భయపెట్టడంతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ భయపెడదామని అనుకుంటున్నాడు. మనం భయపడ్డావా చచ్చినట్టే. భయపడకుండా ఎదురు తిరిగితే తప్ప ఇటువంటి మృగాలు తరిమి కొట్టడం మన వల్ల కాదు. ఎందుకంటే ఏదో ఒక రూపంలో దూరతాయి. మనం బలహీనత చూపించామంటే మాత్రం మన వేటాడుకు తింటాయని చెప్పి ప్రజలందరం గుర్తుపెట్టుకోవాలి. అమరావతి రైతులు ఒక్కళ్ళే కాదు, ఈ విషయం స్పష్టంగా చెప్తున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడేది ముఖ్యంగా ప్రభుత్వం. ప్రభుత్వం భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి. ఏం చర్యలు తీసుకున్నారు మీరు 5 ఏళ్లలో జరిగిన వాటికి? అమరావతి మహిళలని ఈడ్చి తన్నిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? గర్భవతుల మీద బూటికాళ్లతో తన్నిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? రోడ్లు తవ్వుకుని పోయిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? విద్యుత్ కేబుళ్ళు ఎత్తుకుపోయిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? మీకు తెలవదా జరిగిన విషయం? ఎవరు చేశారో తెలీదా? వాళ్ళందరినీ శిక్షించాల్సిన బాధ్యత మీది కాదా? దొంగలను ఎట్లా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడక ఏం చేస్తాడు? ఎందుకు రాదు అతనికి ఆ ధైర్యం? మీరు పిరికాళ్ళు కాబట్టి. మీ పిరికితనంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అమరావతి రైతులు బళ్ళు కట్టుకుని తిరుపతి పోతా ఉంటే తినే అన్నంలో ఇసుకబోసిన దుర్మార్గులు వీళ్ళు. అటు శ్రీకాకుళం పోతా ఉంటే రాజమండ్రిలో సోడా బాటిళ్ళు రాళ్లు విసిరిన దుర్మార్గులు ఎవడో మీకు తెలవదా? అయినా రికార్డు మీదే ఉన్నాయి కదా, వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆ రోజున పేపర్లో వచ్చినాయి అన్నీ ఉన్నాయి. ఎందుకు మీరు కేసులు పెట్టలా? ఆ రోజునంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది పెట్టలా, మీరెందుకు పెట్టరు? మీరు ఇవన్నీ చేయనప్పుడు అమరావతి రైతులను మీరు ఆదుకుంటారు అని చెప్పి ఎట్లా నమ్మాలి? సంవత్సరంన్నర పాటు అమరావతి రైతులు మీకు ఏమి గుర్తు రాలా ప్రభుత్వానికి. మీకు 2వ విడత ల్యాండ్ పూలింగ్ అవసరమైనాడు అమరావతి రైతులను కూర్చోబెట్టి వెంసాని చంద్రశేఖర్ గారిని పంపించి బుజ్జిగించడానికి ట్రై చేస్తారా? ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అందరి పట్ల మీరు అమరావతి రైతులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరేమిటో అన్నది ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. అమరావతి రైతులు వాళ్ళ ప్రయోజనాలను రక్షించుకోవాలంటే వాళ్ళు సంఘటితంగా నుంచుంటే తప్ప ఇది జరగదు. ఎవళ్ళ కాళ్ళు నాకెందుకులే అని ఇంట్లో పడుకుంటే మిగిలిన రాష్ట్రానికి మట్టుకు మీకెందుకు? మీరు ఎట్ట చేస్తే వాళ్ళకెందుకు? మీ ఉన్న 29 గ్రామాల వాళ్ళే ఒక తాటి మీదకి రాలేనప్పుడు 13 జిల్లాల వాళ్ళు మీతో పాటు ఎందుకు వస్తారు? కాబట్టి ఆలోచించుకోండి. అమరావతి రైతులు ఎప్పుడు కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉండండి ఎవరేం చేస్తున్నారు. అమరావతి నిర్మాణంలో ఏమాత్రం శాశ్వత జరిగినా, తప్పులు జరిగినా వెంటనే గళవెత్తి ప్రశ్నించాల్సిన బాధ్యత మీది. లేకపోతే మిమ్మల్ని కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. జాగ్రత్తగా ఉండమని చెప్పి సలహా ఇస్తున్నారు. మనం చేసేది ఏంటంటే అమరావతిలో రాజధాని ఖచ్చితంగా నిర్మాణం అవుతుంది. దాన్ని ఎవరో ఆపలేరు. అమరావతి ఈ రాష్ట్ర ప్రజల మొత్తానికి గుండెకాయ లాంటిది. అక్కడ రాష్ట్ర జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా, ఆర్థిక అభివృద్ధి జరగాలన్నా అమరావతి చాలా ఇంపార్టెంట్. ఈ అమరావతి ప్రాంతాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అన్ని రకాల ఉద్యోగాలు చేసుకునేడానికి వీలుగా దీన్ని అంతకుముందు కూడా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీన్ని ఫ్రీ జోన్గా ప్రకటించి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళకి ఇక్కడ సమాన అవకాశాలు కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నారు.
రెండో విడత భూ సమీకరణ మీద నేను మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, ఆ 20,000 ఎకరాలు లేదా మూడో విడత 20,000 40,000 ఎకరాలతో ఏం చేయబోతున్నారో మీరు చెప్పండి. మీరు అమరావతి ఫస్ట్ ఫేజ్ చేసినప్పుడు సింగపూర్ వాళ్ళని పిలుస్తున్నామండి, మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారన్నారు, రైతులందరూ నమ్మారు, మీకు ఇచ్చారు. అలాగే రెండో విడత మూడో విడతలో కూడా ఏం చేయబోతున్నారో ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వండి. దాన్ని ఎలా కడతారో, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో చెప్పండి, దాని నుంచి రెవెన్యూ ఎట్లా వస్తుందో చెప్పండి, ఏ ఏ అవసరాలకు ఉపయోగిస్తారో చెప్పండి. ఏవి చెప్పకుండా రైతుల దగ్గర రేపు పొద్దున భూమి తీసుకుంటే మీరు ఆ రైతులకు బాధ్యత పడాల్సింది రాష్ట్ర ప్రజలు మొత్తం. కాబట్టి ఇది అమరావతి రైతులకు కేవలం వాళ్ళకి సంబంధించిందే కాదు, రాష్ట్రం మొత్తానికి సంబంధించింది. కాబట్టి మీరు పారదర్శకతతో వ్యవహరించమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతులను కూడా ఈ విషయం మీద ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకోండి అయ్యా, లేకపోతే ఊరికే మొదటి విడతలో రైతులు ఇచ్చారు కదా అని చెప్పి రెండో విడతలో వాళ్ళు గుడ్డిగా ఇమ్మాకండి. అడిగి తెలుసుకోండి, దాని ప్లాన్ ఏంటో తెలుసుకోండి, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నాం.